థ్యాంక్ యూ. నిద్ర లేచావా? లేస్తూ ఉన్నా. అయితే బర్త్డే గ్రీటింగ్స్. మొట్టమొదటిసారి చెప్పింది నేనేనన్నమాట. నువ్వేలే, థ్యాంక్స్. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? గొంతు బాగానే ఉంటుంది అని పెట్టే బోర్ కొట్టేస్తుంది. హలో, చందు హియర్. హాయ్ చందు, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఒకటే సరిపోదు బాబు. పార్టీ ఎక్కడ? అది రమేష్ నడుగు, ఇవాళ పార్టీకి ఇన్ఛార్జ్ వాడే. ఓకే బాయ్. హలో, చందు హియర్. హలో స్వీట్ హార్ట్ చందు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్స్ అలాట్. హలో హలో చందు, జన్మదిన శుభాకాంక్షలు. పెట్టే. హలో హలో చందు, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హలో చందు డార్లింగ్, టేక్ మై స్వీట్ కిస్ ఆన్ ద బర్త్డే. థ్యాంక్స్ అలాట్. హలో, ఓకే థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సరైన ముందు. చిరబాబు గారు, ఈవేళ మీకు పుట్టినరోజు బాబు. కథలు ఎవరికి ఇప్పటికే విషయం 100 మంది చెవుల్లో బాగా పెట్టి ఊదారు. కాఫీ తెస్తాను. ఇదిగో చాయన. ఇవాళ నా బర్త్డే పార్టీ స్నేహితులతో హోటల్ బంజారాలో చేసుకుంటున్నాను. భోజనం కూడా అక్కడే తాతయ్య గారితో చెప్పు. ఓకే? అయ్యో, ఈ రోజు మీ పుట్టినరోజని తాతయ్య గారు లాయర్ గారిని భోజనానికి పిలిచారు బాబు. ఎవరిని? ఆ చంద్రశేఖర్ శాస్త్రం గానే. కావాలంటే వాళ్ళిద్దరిని కలిసి కూర్చుని హాయిగా తాపిగా భోంచేమను. నేను మాత్రం హోటల్కి వెళ్ళాల్సింది. నువ్వు పోయి తాతయ్య చెప్పు. ఓకే? సరే. డౌట్. ఇంకా కొట్టుకుంటున్నారా? వెరీ గుడ్. కొట్టుకోండి. విమానాలు కూలిపోవటం, రైళ్లు పడిపోవటం, అల్లర్లు పొడుచుకోవటాలు ఇవన్నీ మామూలుగా. ఇందులో విశేషమే ఉంది. తెచ్చి తిద్దాం. అనాథ యువతి అభ్యర్థన. ఓకే. దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నమస్కారం. నా పేరు గిరిజ. వెరీ గుడ్. గిరిజ మంచి పేరే. నాకు తల్లి తండ్రి లేరు. నేనేం చేస్తాను తల్లి? వెరీ సారీ. ఒకే ఒక తమ్ముడున్నాడు. ఆల్ రైట్. వాడు గుండె రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. మై గాడ్, గుండె రోగం. వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. ఆపరేషన్ చేయిస్తే వాడు తప్పకుండా బ్రతుకుతారని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్కి ఎలాగో కష్టపడి 2000 కూడబెట్టుకున్నాను. మరో 2000 ఉంటే నా తమ్ముడు ప్రాణం తప్పకుండా కాపాడుకోగలను. మీకు తోచినంత సహాయం చేయండి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. సరేనా? ఏమిటి బాబు? ఏం లేదు, నా ప్రతి పుట్టినరోజు పండక్కి పోయిన మా అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయటం మా తాతయ్య నేర్పాడు కదా. అవును బాబు, ఇవాళ చేస్తున్న మంచి పని. ఈ 2000 బ్యాంకు తీసుకెళ్ళి డ్రాఫ్ట్ తీసుకుని ఇదిగో ఈ అడ్రస్ పంపించు. లెటర్ కూడా రాసిస్తాను. 2 కలిపి పోస్ట్. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీ కోరిక ప్రకారం 2000 పంపుతున్నాను. మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు చంద్రశేఖర్. సరేనా బాబు? ఈ ఉత్తరం డీటీ కవర్లు ఇప్పుడు పోస్ట్ చేయి. నా పర్సనల్ లెటర్ పెట్టు. నా అడ్రస్ దీనిలో ఉంది. మళ్ళీ ఈ అడ్రస్ తెలుసుకుని ఆవిడ డబ్బు అందుకుని నాకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, తీసుకుని పోస్ట్ చేయాలి. పోతే నా దగ్గర డబ్బు అయిపోయింది. తాతని అడిగి 1000 రూపాయలు తీసుకు. మళ్ళీ 1000 రూపాయలు కావాలన్నాడా? మొన్ననే కదయ్యా 4000 తీసుకున్నాడని చెప్పావు. అవునండి. డబ్బే ఉన్న చెట్ల కష్టం అనుకున్నారా? ఆ వ్యర్థ స్నేహితులు ఒకరు వీడిని జలగలా పట్టి పీడిస్తున్నారు. ఈ సంగతి వాడితో చెప్తే వాడు పొరగట్టం. శాయన్న, అయ్యా, ఇంకొక నయా పైసా కూడా ఇవ్వను చెప్పు. చెప్తాం. ఆగు.
నేను వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోవటం ఏంటి? అసలు వాడి ఇంట్లో భోంచేసి ఎన్ని రోజులైందయ్యా? 20 రోజులు పైనే అయిందండి. అయిందా? 20 రోజుల పైన అయిందా? ఎంతసేపు వాడు స్నేహితులే కానీ ఈ ఇల్లు ఈ ఇంట్లో ఒక ముసలోడు ఉన్నాడా చచ్చాడా అనే ఛాన్స్ వాడికైనా గుర్తుందా? వాడికైనా గుర్తుందా అని ఇక నేను వాడి మార్చలేనయ్యా. నా వలక నేను మార్చలేను. వాడి స్నేహితుల్ని మేపడానికి నేనేం నోట్లో ముద్దలు వేయట్లేదని వాడితో చెప్పవయ్యా. వెళ్ళి వెళ్ళి చెప్పు. చెప్పండి, ఇక్కడ నుంచున్నావే. మళ్ళీ తమరు ఉండమంటారేమోనని. ఉండమంటారా? ఉండమంట. తాతయ్య నన్ను ఆశీర్వదించు తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. తాతయ్య మొదటిది ఓకే, ఆ రెండోది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నవే. రస్తు కాదు, రద్దు. అదేమిటి బాబు? ఏంటి ఉంది? మొదటిదేమో వరం, రెండోది శాపం. తప్పు బాబు. పుత్ర పౌత్రాభివృద్ధి అయితేనే వంశం వృద్ధి పొందేది. అవుననుకో, మరి పుత్ర పౌత్రాభివృద్ధి కావాలంటే నేను పెళ్లి చేసుకోవాలి. అది అవ్వాలి కదే. సరేనా చెప్పా? ఏమిటో అలా గుడ్డప్పకి చూస్తావు? మా డబ్బుగా ఉన్నాడు. వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చు. ఏం లేదు తాతయ్య, ఇవాళ హోటల్లో నా ఫ్రెండ్స్ అందరికి బర్త్డే పార్టీ ఇస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఏ వయసులో శ్రద్ధలో ఆ వయసులో తీసుకోవాల్సిందే. ఇదిగో బాబు. హాయ్, థ్యాంక్ యూ తాతయ్య. మళ్ళీ పునర్దర్శనం అయిపోతాయి. ఓకే బాయ్. వాడు స్నేహితులు కదయ్యా, దయ్యాలు. ఇక ఈ జన్మలో వాడిని వదలు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? డబ్బు తీసుకొచ్చామంటే ఇచ్చేటివేనా? మీరే కదా నిమ్మన్నారు. అన్నాను, నిజమే. అంటే నువ్వు లేదని తిరిగి వస్తావు అనుకున్నాను కానీ ఇచ్చేస్తాను అనుకున్నానా? మీరెవరో నన్ను అర్థం చేసుకోలేరయ్యా. ఇదిగో నీ మొహం అని నేను చూపించు. బాబు గారు, ఇక నువ్వు చెప్పవయ్యా. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఇక్కడే ఉండేవారండి. ఉంటాడయ్యా, కానీ బాధపడుతూ ఉంటాడు. చూస్తూ చూస్తూ వాడి పుట్టినరోజుని ఎలా బాధ పెట్టనయ్యా. తల్లి లేని బిడ్డ. పోతూ పోతూ వాళ్ళమ్మ వాడిని నాకు అప్పగించిపోయింది. ఇక మీదట వాడికి తల్లి తండ్రి అన్ని నువ్వే నాన్న అని నాకు అప్పగించిపోయింది. సాయనా ఇలారా. ఏంటి మేనేజర్ గారు? ఆయనకేమైనా లూజా? మొన్ననే కదయ్యా 4,000 ఇస్తున్నాడని చెప్పావు అని అరిచి అట్ట గుడ్లప్పకి చూస్తావిటి? బాబు డబ్బు అడుగుతున్నాడు. పట్టరా అంటాడేటి? అరే, గొంతు మార్చి ఆయనలాగే భలేగా మాట్లాడతారండి మీరు. సరే, ఏం తాతయ్య? చూడు బాబు, గుంటూరు నుంచి నీ మేనత్త శుభలాకి పంపించింది. అయితే? వాళ్ళ కొడుకు పెళ్ళట. నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది. నేను చదువుతాను. ప్రియమైన చందుకి నీ మేనత్త వ్రాయినది. నిన్ను చూసి చాలా కాలమైంది. నిన్ను చూడాలనుంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను చూడగలను. అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ. చూడు బాబు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి. బంధువులు ఎవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. పెళ్లికి 2 రోజుల ముందుగా వస్తున్నానని మీ అత్తయ్య కుట్టలే. వస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటి బాబు? నాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనా? ఈ వయసులోనా? ఏ వయసు అయినా సరే నాతో పాటు నువ్వు వస్తేనే నేను వెళ్తాను. తర్వాత నీ ఇష్టం. సరే, నేను కూడా వస్తున్నాను ఉత్తరలే. రైలుకి టైం అయింది. చందు ఇంకా రాలేదు. వీడు ఎక్కడున్నట్టు? వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి. ఎక్కడున్నారో తెలియదు. మరి ఏమైనట్టయ్యా? హలో, తాతయ్య నేనే చంద్ర మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు. అదే నల్లగా పుట్టిగా ఉంటాడే, వాడికి అనుకోకుండా సడన్గా యాక్సిడెంట్ అయింది. మందు కూడా ఎక్కిస్తున్నారు. ఐఎమ్ సారీ, బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు. అందుకే నేను రాలేను. అది సరేరా, మన గుంటూరు ప్రయాణం మర్చిపోయావా? సారీ తాతయ్య, ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు. వీళ్ళకి డబ్బు ఉందనే గర్వం, మనుషుల ప్రాణం అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నిన్ను కూడా తెచ్చుకుంటారు. పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదరా. నువ్వు వెళుతున్నావు కదా, ఈ విషయం అత్తయ్యతో చెప్పి ఎలాగో నువ్వే సర్దుబాటు చేసే. హలో చందు, వీడింతే, రాను అంటే రాడు. జగమండి, ఇంకేం చేస్తాం? నాకు తప్పుతుందా? చాయన సామాన్లు కర్రలు పెట్టి